రాష్ట్రంలో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టినారు. నిన్న గురుకులాలలో టీచర్ పోస్టులకి అప్లై చేసిన అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించి ఆయన ఇంటి ముందు మహిళా నిరుద్యోగులు మోకాలపై నిల్చొని వాళ్ళు కొంగు పట్టి తమకు ఉద్యోగాలు ఇవ్వాలని అర్థించిండ్రు. తర్వాత సీఎం గారి ఇంటి సమీపంలోనే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి భిక్షాటన చేసిండ్రు. గురుకులాల్లో అంటే పై లెవెల్ ఉద్యోగాల నుంచి కింది స్థాయి ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ ప్రక్రియ చేస్తున్నారు. దీంతో ఒకే అభ్యర్థికి డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇట్లా 4 ఉద్యోగాలు వస్తే పైన ఉన్న ఉద్యోగాన్ని నుంచి కింద ఉన్న ఉద్యోగం వరకు 4 ఉద్యోగాలు ఆయనకే వస్తున్నాయి. అయితే ముందే ఆయనకి పైన ఉన్న ఉద్యోగం వస్తే కింద ఉద్యోగాలను ఆయన వదిలేస్తాడు. కానీ ఫస్ట్ టీజీటీ ఇచ్చి తర్వాత పీజీటీ రిక్రూట్ చేసి తర్వాత జేఎల్ రిక్రూట్ చేసి తర్వాత డిఎల్ రిక్రూట్ చేస్తే ఆయన ఇక్కడ ఈ 3 ఉద్యోగాలను వదిలేసి డిగ్రీ లెక్చరర్ అయిపోతాడు. అంటే 3 ఉద్యోగాలు బ్యాక్లాగ్ అయిపోతాయి. అట్లా కాకుండా కింది నుంచి ఉద్యోగాలు భర్తీ చేయండి, అంటే ఆ పోస్టుకు ఎవరు అర్హులో వాళ్ళకే ఉద్యోగాలు భర్తీ చేయండి, వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. టాప్ లెవెల్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఆ ఉద్యోగాలు తీసుకుంటారు. ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా పోతాయని నిరుద్యోగులు ఆందోళన బాట పట్టినరు. వాళ్ళను పట్టించుకోవాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 9,000 చిల్లర పోస్టులను రిక్రూట్ చేస్తే నోటిఫై చేస్తే అందులో 2,500 పోస్టులు ఇట్లా అంటే ఒకే అభ్యర్థికి అంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం వల్ల 2,500 పోస్టులు బ్యాక్లాగ్ అయిపోతున్నాయి. వాటిని బ్యాక్లాగ్లో పెట్టకుండా ఆ తర్వాత మెరిట్లో ఉన్న తమకు ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం ఏం తెలుస్తుందంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక హ్యూజ్ లెవెల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ 2,500కు తోడు గురుకులాల్లో ఇంకొక 4,000 ఉద్యోగాలను నోటిఫై చేసిండ్రు, గుర్తించిండ్రు. అవన్నీ కలిపి ఒక నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఈ 2,500 పోస్టులను బ్యాక్లాగ్ పెట్టాలని చూస్తుంది అని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక విషయం, విద్యుత్ సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది ఆర్టిజన్లు పనిచేస్తున్నారు. సబ్స్టేషన్లలో, ఇతర విద్యుత్ సంస్థల్లో, విద్యుత్ కార్యాలయాల్లో, ఆపరేటింగ్ యూనిట్లలో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి గత ప్రభుత్వం కొంత స్కేల్ ఇచ్చి వాళ్ళకు కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులర్ కాలేదు అని వాళ్ళు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆ 23,000 మంది ఆర్టిజన్లను రెగ్యులర్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాళ్ళు ఆ హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ త్వరలోనే ఆందోళన బాట పట్టబోతున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు చేస్తున్న ఆందోళనలకు లేదా వాళ్ళ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు వెళ్ళి మేము మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు తప్ప పరిష్కారం దిశగా ఇంతవరకు అడుగులు పడలేదు. ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలన్నీ వాళ్ళను రెగ్యులర్ చేస్తూ తద్వారా ప్రభుత్వంపై పడే జీతాల భారాన్ని కూడా బడ్జెట్ కేటాయింపులో చూపించాలని వాళ్ళు ఆర్టిజన్లు డిమాండ్ చేస్తున్నారు.